ఈరోజు అయితే ఎలాగలా కొంచెం ఓపిక చేసుకొని ఎర్లీ మార్నింగ్ 9 కల్లా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బ్లౌజ్ అయితే కుడదామని కూర్చున్నా. ఇప్పుడైతే ఇది పట్టు చీర కదా, మహేష్ తమ్ముడు పంపించిన శారీ అనమాట. దీనికి లైనింగ్ కూడా తెచ్చుకున్నా. ఎల్బో హ్యాండ్స్తో కుడదామని అనుకుంటున్నా. 3/4 ఎల్బో హ్యాండ్స్ అంటే పైన కొంచెం షోల్డర్ దగ్గర కుచ్చులు వస్తాయి కదా, కొంచెం పఫ్ లాగా వచ్చి ఇంకా మొత్తం ప్లెయిన్గా ఉంటుంది అనమాట. సింపుల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం మన హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటామో మార్క్స్ సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. 3/4 కాబట్టి నా హ్యాండ్ పొడవు అయితే 10 అనమాట. 10 ఇంచులు పెట్టుకొని సేమ్ ఎలా ఉందో బ్లౌజు అలాగే కట్ చేసుకున్నా. నేనైతే టేప్ యూజ్ చేయను, బాగా తక్కువ అనమాట. ఆది బ్లౌజ్తో కట్ చేస్తా. ఇవి నార్మల్ హ్యాండ్స్. ఇప్పుడు వీటికి ఒక 3 ఇంచులు అయితే పైకి పెట్టుకోవాలి ఎల్బో హ్యాండ్స్ కుచ్చులు రావడానికి. మన ఇష్టం అది. ఇంకా ఎక్కువగా పఫ్ కావాలనుకుంటే 5, 4 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం సింపుల్గా ఉండడానికి 3 పెట్టుకుంటున్నా. 3 అయితే పెట్టుకొని పైనుంచి అదిగో మన షోల్డర్ ఉంది కదా, దానిలో కలిపేయటమే. చాలా ఈజీ. కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళు అయితే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇంకో కట్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్లో చూపించాను కదా శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది. పైన కొంచెం పఫ్ పెట్టుకొని ప్లెయిన్గా 3/4 చెప్పాను కదా, అలాగ స్టిచ్ చేద్దామని ఫస్ట్ హ్యాండ్స్ అయితే మొత్తం లైనింగు శారీలో పీస్ కూడా కలిపి అతికేస్తాను అనమాట. 2 వైపులా హ్యాండ్స్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఫీల్స్ కుచ్చులు అయితే ఇప్పుడే పెట్టేసుకోవచ్చు పైన అక్కడ. నేనైతే కుట్టేటప్పుడు పెడతాను అనమాట. ఇప్పుడైనా పెట్టుకోవచ్చు, కుట్టేటప్పుడైనా పెట్టుకోవచ్చు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో, పఫ్ ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.